హలో గాయస్, ఈరోజు అయితే మనము బజాజ్ పల్సర్ N160 యూజీ మోడల్ అనమాట ఇది. సో దీంతో మనం ఈరోజు నెల్లూరు నుంచి బెంగళూరుకి అయితే వెళ్తున్నాము. ఇది నా సెకండ్ లాంగ్ రైడ్ అనమాట. సో లాస్ట్ టైం అయితే మన ఫస్ట్ లాంగ్ రైడ్ వచ్చి బెంగళూరు నుంచి నెల్లూరుకి అయితే వచ్చాము. సో ఆ వీడియో చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలా మన ఛానల్లో కూడా ఉంటుంది, చెక్ చేయండి. సో ఈ ట్రిప్లో మనము మొత్తం లాగ్ అయితే రికార్డ్ చేస్తున్నాము. సో కంప్లీట్గా చూడండి. సో చూడండి, ఇది మన బైక్. ఎగ్జాస్ట్ సౌండ్ కూడా సూపర్ ఉంది కదా. సో చూద్దాం ఎలా ఉంటుందో. ఈరోజు ఫుల్ లాగా అయితే కంప్లీట్ చేద్దాం. చాలా మంది మన వీడియోస్ అయితే ఫుల్గా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోండి. ఈ వీడియోకి మనకి 2K లైక్స్ అయితే నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకా మనం మార్నింగ్ అయితే 6:15కి అయితే నేను బయలుదేరాను ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్గా. సో నెల్లూరులో అయితే స్టార్ట్ అయ్యాను. సో మార్నింగ్ 6:15. అలాగే కొంచెం ఫాగ్ అయితే నాకు కనిపిస్తుంది అండ్ టెంపరేచర్ కూడా ఓకే సంవాట్ కూల్గా ఉంది. సో మనం N160 బేసిక్గా మనం ఇప్పుడు మైలేజ్ గురించి మాట్లాడితే డే టైంలో కన్నా కొంచెం నైట్ ట్రావెలింగ్లో మైలేజ్ కొంచెం వస్తుంది. ఎందుకంటే టెంపరేచర్ కూడా ఒక్కొక్కసారి మైలేజ్కి హెల్ప్ అవుతుంది. కూల్ టెంపరేచర్స్లో బైక్ డ్రైవ్ చేసినప్పుడు కొంచెం మైలేజ్ కొంచెం మనకి ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ అంత పెద్ద చేంజ్ అయితే మనము చూడలేము, బట్ ఓకే వీ కెన్ కన్సిడర్. సో మనం నెల్లూరులో అయితే స్టార్ట్ అయ్యాము. సో ఇదనమాట, మనము కొంచెం నెల్లూరులో నుంచి అయితే వెళ్దాము. చూడండి ఎలా ఉన్నాయి పాత్ హోల్స్ అంతా. ఇదే ఈ పాత్ హోల్స్ అంతా ఉంటాయి. హైవే మీద అయితే బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈ సిటీ రోడ్స్లో ఈ పాత్ హోల్స్ అట్లా కొంచెం రోడ్ బాగుండదు కదా, అంతగా ఎంజాయ్ చేయలేము. సో మనమైతే ఈరోజు ఇక్కడి నుంచి కొంచెం దూరంలో హైవే ఎక్కేయచ్చు, బట్ నేను కొంచెం సిటీలోంచి వెళ్దాం అనుకున్నాను. అంటే నెల్లూరుని చూసి చాలా రోజులైంది సిటీని. సో అందుకని ఒకసారి చూసి వెళ్దాం. మనమైతే ఆల్మోస్ట్ 500 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయాలి. సో లాస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే, నేను బెంగళూరు నుంచి నెల్లూరుకి అయితే వచ్చాను కదా. సో ఆ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే లాస్ట్ టైం అయితే నేనైతే ఎలాంటి బ్యాక్ పెయిన్ కానీ అలాంటిది ఏం నోటీస్ చేయలేదు. సో ఈసారి ఎలా ఉంటుందో తెలీదు. సో దాంట్లోనూ లాస్ట్ టైం ఏంటంటే నేను కొంచెం బ్యాక్ ప్యాక్ అనేది అంత లగేజ్ని తీసుకురాలేదు. సో ఓన్లీ లైట్ వెయిట్ తీసుకొచ్చాను. సో నేనైతే అలాంటి బ్యాక్ పెయిన్ అయితే నోటీస్ చేయలేదు. సో ఈరోజు అయితే కొంచెము పెద్ద బ్యాగ్ అయితే తీసుకొస్తున్నాను. అంటే ట్రావెలర్ బ్యాగ్ ఉంది, అంటే కొంచెం వెయిట్ ఎక్కువే ఉంది. తెలీదు సరే ఎలా ఉంటుందో. బ్యాక్ పెయిన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఉంటుందని. ప్రస్తుతానికైతే బాగానే ఉంది డ్రైవ్ చేస్తుంటే. అంటే మనకు కొంచెం టెంపరేచర్ తక్కువ ఉంది కదా. నాకు ఫుల్ ఈ జాకెట్ గ్లౌజెస్ అన్నీ వేసుకున్నా కదా, కొంచెం పర్లేదు బాగానే ఉంది. ఇంకా మనం డే టైం ట్రావెలింగ్ కాబట్టి ఎండ వచ్చిందంటే ఇంకా సత్యమే. మనం ఎండ మామూలుగా ఉండదు. చాలామంది సబ్స్క్రైబర్స్ అడుగుతున్నారు పిలియన్ సీట్ కంఫర్ట్ గురించి. నేనైతే ఒకటే చెప్తాను, పిలియన్ సీట్ కంఫర్ట్ ఓన్లీ కాలేజ్ గర్ల్స్ ఆర్ గర్ల్ ఫ్రెండ్స్కి మాత్రమే, ఇంకెవరికైతే సెట్ కాదు. ఫ్యామిలీస్కి అయితే అస్సలు సెట్ కాదు. ఫ్యామిలీస్లో మీరు N160 తీసుకోవాలనుకుంటే యూజీ మోడల్లో సింగిల్ సీట్ అయితే ఉంది, అదైతే మీరు కన్సిడర్ చేయొచ్చు. ఏం మారదు, సేమ్ ఫీచర్స్ అలానే ఉంటాయి. సో నేనైతే అది రికమెండ్ చేస్తాను సింగిల్ సీట్ అయితే. స్ప్లిట్ సీట్ అయితే అస్సలు రికమెండ్ చేయను, చాలా ఇబ్బంది పడతారు. అండ్ మనకి మెటల్ ట్యాంక్ కూడా ఉంది కదా, దానికి మెటల్ ట్యాంక్ అన్నీ సేమ్ ఉంటుంది, ఇంకేం డిఫరెన్స్ ఉండదు. సీట్ ఒకటే డిఫరెన్స్ ఉంటుంది. సో మనమైతే నెల్లూరు సిటీలోంచి వెళ్తున్నాం అనమాట. సో నేను ఇక్కడ నుంచి రైట్ కానీ తీసుకొని ఉంటే హైవే ఎక్కేయచ్చు, బట్ ఒకసారి నెల్లూరు సిటీ చూద్దామని వెళ్తున్నాను అనమాట. చాలా రోజులు అయింది. అంటే రీసెంట్గా ఇక్కడ అంతా కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. సో ఇప్పుడు కన్స్ట్రక్షన్ లేదు, రోడ్ అంతా క్లియర్ ఉంది. సో అందుకని మనం ఇందులోంచి అయితే వెళ్తున్నాము. సో ఆల్మోస్ట్ బైక్ కూడా మనకి 1 year అయితే అయిపోయింది తీసుకొని. ఇంకా కరెక్ట్గా 360 days అయితే అయింది. మన పొల్యూషన్ సర్టిఫికేట్ కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. అంటే బేసిక్గా BS6 వెహికల్కి పొల్యూషన్ సర్టిఫికేట్ ఏం తీసుకోలేదు సపరేట్గా 1 year వరకు. 1 year అయిపోగానే మనం అయితే పొల్యూషన్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. ఇంకా మనం బెంగళూరు అయితే తీసుకుందాము. అలాగే ఇంకా సర్వీసెస్ గురించి మాట్లాడితే 2 సర్వీసెస్ అయితే కంప్లీట్ అయ్యాయి. 3rd సర్వీస్ అయితే చేయించాలి. ఇంక ఇక్కడ చేయిద్దామంటే ఎందుకులే, మన కిలోమీటర్స్ కంప్లీట్ కాలేదు. సో ఇంకా అక్కడికైతే కిలోమీటర్స్ కంప్లీట్ అవుతుంది. కొంచెం ఇంజన్ ఆయిల్ని యూజ్ చేసినట్టు ఉంటుంది. అంటే ఇంజన్ ఆయిల్ హెల్త్ ఇంకా ఉంది. సో 500 kilometers అయితే ట్రావెల్ చేయొచ్చు. ఇంకా అందుకని బెంగళూరులో చేయించేద్దాము 3rd సర్వీస్ అని తీసుకెళ్తున్నాను. మన ఛానల్లో కూడా సర్వీస్ రిలేటెడ్ అన్నీ ఉన్నాయి చూడండి. బిల్ ఎంత అయింది, సర్వీస్ ప్రాసెస్ ఏంటి, ఏమేమి మారుస్తారు, ఏమేమి రీప్లేస్ చేస్తారు అని అన్ని డీటెయిల్స్ అయితే మన దాంట్లో ఛానల్లో కూడా ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను, చెక్ చేయండి. సో ఫైనల్గా సిటీ దాటుకొని హైవేకి అయితే ఎంటర్ అయిపోతున్నాము. సో ఇది మనమైతే అటు సైడ్ వెళ్ళాలి రైట్ సైడ్కి, బట్ మనం యూటర్న్ తీసుకుందాం.
ఇంకోటి బైక్ 360 days కంప్లీట్ అయిపోయింది చెప్పాను కదా, అలాగే మనకి ఇప్పుడు థర్డ్ సర్వీస్ అయితే చేయించాలి. మామూలుగా థర్డ్ సర్వీస్కి 10,000 kilometers చేయించాలి, కానీ నాకు డేస్ కంప్లీట్ అయిపోయి 360 days. సో అందుకని నేను థర్డ్ సర్వీస్ అయితే చేయిస్తాను బెంగళూరులో. అలాగే మనకైతే కంపెనీ ఇన్సూరెన్స్ అయితే ఎక్స్పైర్ అయిపోయిందంట. ఈ కాల్స్ చేస్తూనే ఉన్నారు రోజు, కంపెనీ ఇన్సూరెన్స్ అయిపోయింది సార్, చేయించుకోండి సరే, ఎక్స్టెండ్ చేయించుకోండి సార్ అని. నాకు అవసరం లేదని చెప్పాను, ఎందుకంటే నాకు ఆల్రెడీ ఇప్పుడు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే రన్ అవుతుంది. మనం కేర్ఫుల్గానే ఉంటాం కదా, ఇంకెందుకులే ఇన్సూరెన్స్ అని చెప్పి తీసుకోలేదు, అంత అవసరం ఉంటుందని. సో ఇక్కడ నుంచి అయితే మనం యూటర్న్ తీసుకోవాలి. ఈ హెవీ వెహికల్స్ వస్తున్నాయి, ముందు హెవీ వెహికల్స్ వెళ్ళిపోయి వాళ్ళకి బ్లైండ్ స్పాట్లో ఉండడం కన్నా కొంచెం సైడ్కి ఉండి తర్వాత వెళ్ళడం మేలు. బస్ కూడా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు వెళ్దాం మనం. ఓకే రైట్. సో మనకైతే N160 సిటీలో అయితే కంఫర్ట్గానే ఉంది. సో ఇప్పుడైతే మనం హైవేలో క్రూజింగ్ చూద్దాం ఎలా ఉంటుందో. సో నేనైతే పెద్ద స్పీడ్ అయితే పోను, ఎందుకంటే ఫస్ట్ రైడ్లో మనం స్పీడ్ టెస్టింగ్ అన్నీ చేసాము, దీంట్లో స్పీడ్ టెస్టింగ్ అయ్యో అవసరం లేదు. సో నేను మీతో మాట్లాడుతూ పోవాలి కాబట్టి కొంచెం నేను తక్కువ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాను, మ్యాక్సిమం ఒక 60 వరకు మెయింటైన్ చేస్తాను అంతే, అంతకని ఎక్కువ స్పీడ్ మెయింటైన్ చేయను. అండ్ మనకి 60 మెయింటైన్ చేస్తే మంచి మైలేజ్ అయితే వస్తుంది. N160 హై స్పీడ్ అంటే 90, 100 అంటే మనకి మైలేజ్ రాదు. సో మనకు ఒక్కసారి మైలేజ్ టెస్ట్ చేసినట్టు ఉంటుంది 60 స్పీడ్లో అని చెప్పి నేనైతే చేస్తున్నాను. ఇక మైలేజ్ గురించి మాట్లాడే ముందు పెట్రోల్ గురించి మాట్లాడదాం. నేనైతే ఫుల్ ట్యాంక్ ఏం చేయించలేదు, ఒక 9 liters అయితే పట్టుకున్నాను. మనకు ఆ కెపాసిటీ వచ్చి 14 liters, నేనైతే 9 liters అయితే పట్టించాను. సో ఆల్మోస్ట్ మనకు సరిపోదు, కానీ మధ్యలో మనం ఫిల్ చేసుకుందాం అవసరమైతే ఎక్కడైనా. ఇంక ఈ రైడ్ కంప్లీట్ కాగానే నేనైతే నాకు తెలిసి 500 kilometers కంప్లీట్ అయిపోతుంది కాబట్టి చైన్ మెయింటెనెన్స్ అయితే చేయాలి. అంటే మొన్ననే చైన్ మెయింటెనెన్స్ చేసా. సో ఇంకా 500 kilometers అయిపోతుంది కదా మనం బెంగళూరుకి వెళ్తే, అక్కడికి వెళ్ళగానే మళ్ళీ మనం చైన్ క్లీనింగ్ అయితే చేసుకోవాల్సి వస్తుంది. సో ఇంకెట్లో మనం థర్డ్ సర్వీస్ చేపిస్తున్నాం కాబట్టి ఇంకా మన చైన్ క్లీనింగ్ మనం చేసుకోలేదు. అలాగే నా దగ్గర లూబ్ అయిపోయింది, అలాగే క్లీనర్ అయిపోయింది. సో ఇంకా అదే కాస్ట్ అవుతుంది. సో ఇంకా అక్కడ చేయించేద్దామని చెప్పి అక్కడ చేయించేస్తాను. ఇంకా మన సబ్స్క్రైబర్స్ చాలా మంది దగ్గర క్వశ్చన్ ఏంటంటే N160 వైబ్రేషన్స్ గురించి మాట్లాడుతున్నారు. సో లాస్ట్ రైడ్లో నేనైతే ఆల్మోస్ట్ 90, 100 కూడా టచ్ చేశాను. నేనైతే ఎలాంటి వైబ్రేషన్స్ అయితే నోటీస్ చేయలేదు, నాకైతే స్మూత్ అయితే ఇచ్చింది వెహికల్, చాలా స్మూత్ అయితే వెళ్ళాను. యా ఆల్మోస్ట్ మనకి మధ్యాహ్నం అయిపోయింది, కొంచెం సేపు అయితే పక్కన రెస్ట్ అయితే తీసుకున్నాను. సో మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఎండ మామూలు లేదు, నాకైతే హెల్మెట్ లోపల చెమటలు కారిపోతున్నాయి. సో ఇక్కడ మనం కొంచెం హిల్లీ ఏరియా ఉంటుంది, కొంచెం రైడ్ని మనము ఎంజాయ్ చేయొచ్చు. కార్నరింగ్ కానీ అన్ని టెస్టింగ్ చేసినట్టు ఉంటుంది ఒకేసారి. సో చాలా బాగుంటుంది. నాకు N160లో కార్నరింగ్ చేసేటప్పుడు చాలా కాన్ఫిడెంట్ అనిపిస్తుంది, స్టెబిలిటీ ఉంటుంది అనమాట వెహికల్కి. సో నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తాను ఈ రైడ్. సో లాస్ట్ లాంగ్ రైడ్ అంటే మన బెంగళూరు నుంచి నెల్లూరుకి వచ్చేటప్పుడు నాకు వచ్చి మైలేజ్ ఎంత వచ్చిందంటే ఆల్మోస్ట్ 45 వరకు అయితే టచ్ అయింది నాకు. అంటే నేను 90 స్పీడ్ టచ్ చేసినా కాబట్టి నాకు అంత మైలేజ్ రాలేదు, మధ్యలో 70, 60 పోయినా కాబట్టి 45 అయితే వచ్చింది. కాన్స్టెంట్ 90 మెయింటైన్ చేస్తుంటే అంత వచ్చి ఉండదు. అండ్ సిటీలో అయితే ఇంక అస్సలు రాదు, బెంగళూరులో అయితే అస్సలు రాదు, ఎందుకంటే అక్కడ ట్రాఫిక్ మామూలుగా ఉండదు. నీకు ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో వెళ్తావు, ఇంకా నీకు అక్కడ మైలేజ్ రాదు. సో సిటీలో అయితే ఒక 35 to 39 వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నాకు ఈ N160లో ఒకటి డిసడ్వాంటేజ్ ఏంటంటే డాష్ బోర్డ్. ఈ డాష్ బోర్డు హార్ష్ సన్లైట్ వచ్చినప్పుడు అయితే నాకు అంతగా అనిపించదు అనమాట సన్లైట్లో. సో ఇప్పుడు చూస్తున్నారు కదా మీరు కూడా, అంటే ఇప్పుడు మీకు కూడా చూడండి కన్సోల్లో కనిపించలేదు, అంటే ఎంత హార్ష్గా ఉన్నప్పుడు ఈ డాష్ బోర్డ్ అనేది కనిపించలేదు. ఆ టైంలో 10/10 నావిగేషన్ ఆన్ చేసినప్పటికి కూడా మీకు అంత డైరెక్షన్స్ కనిపించవు, కొంచెం కష్టంతో చూడాలి. సో అదొక్కటి నాకు కొంచెం అనిపించింది. దాన్ని బట్టి వాడు డిజిటల్ కాకుండా యానలాగ్ ఇచ్చుంటే ఇంకా సూపర్ ఉండేది. మనకి 2024 మోడల్లో యానలాగ్ ఉండేది, నాకు అది అంటే సెమీ యానలాగ్. 10/10 నావిగేషన్ వాడు ఇంటిగ్రేట్ చేయాలంటే ఇంకా వాడికి ఫుల్లీ డిజిటల్ ఉండాలి. సో అదొక్కటి నాకు అనిపించింది డాష్ బోర్డ్ గురించి సన్లైట్లో. నా ఎక్స్పీరియన్స్ నేను ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయింది కదా.
ఇదైతే సెకండ్ లాంగ్ రైడ్ అనమాట. అంటే లాంగ్ రైడ్స్ ఎక్కువ ఎక్కువ సిటీ రైడ్స్ అయితే చేస్తూ ఉంటాను. లాంగ్ రైడ్స్ ఎప్పుడో ఒకసారి చేస్తాను. సో ఇంకా నుంచి అయితే మనం కూడా లాంగ్ రైడ్స్ అయితే చేస్తాము కంటిన్యూగా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. మన దాంట్లో ఫుల్ లాంగ్ రైడ్స్ అయితే వస్తాయి. N160 మీద హిల్ ఏరియాస్ ఇవన్నీ ట్రై చేస్తాను. చాలా మంది మన వీడియోస్ అయితే ఫుల్గా చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ అలాగే లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోండి. ఈ వీడియోకి మనకి 2K లైక్స్ అయితే నేను టార్గెట్ పెట్టుకున్నాను. సో లైక్స్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన N160కి పీపీఎఫ్ గురించి అడుగుతున్నారు. N160కి పీపీఎఫ్ అవసరం లేదు, ఎందుకంటే నేను ఒకసారి కనుక్కున్నాను ఈ N160 పీపీఎఫ్ ఎంత అని. సో ఆల్మోస్ట్ నాకైతే వాళ్ళు 8,000 రూపీస్ అయితే చెప్పారు. నాకైతే అంత అవసరం లేదనిపించింది. మనం కొంచెం కేర్ఫుల్గా చూసుకుంటే సరిపోతుంది. సో అందుకని నేనైతే పీపీఎఫ్ అయితే చేయించలేదు. అంటే బెంగళూరులో 8,000 చెప్పారు. అంటే మనకి అది టాప్ మోడల్, అంటే మంచి క్వాలిటీ అనమాట. టాప్ క్వాలిటీ కాబట్టి 8,000 చెప్పాడు. మనకి తక్కువలో కూడా అయిపోతుంది ఒక 2-3,000లో, బట్ అది వేస్ట్. సో అందుకని మనకైతే అంత పీపీఎఫ్ అవసరం లేదు. సో అందుకని నేను పీపీఎఫ్ అయితే చేయించలేదు. సో మనమైతే కర్ణాటక బార్డర్ దగ్గర అయితే వచ్చాము. ఇంకా ఆల్మోస్ట్ మనకైతే బెంగళూరు ఇక్కడ నుంచి 112 కిలోమీటర్స్ అయితే ఉంది. సో ఫైనల్గా ఒక 10 మినిట్స్ అయితే రెస్ట్ తీసుకున్నాను. తర్వాత మళ్ళీ మనం స్టార్ట్ అవుతున్నాం. భయం ఏంటంటే ఇప్పుడు బెంగళూరులో మళ్ళీ ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది, అదొకటే ఇబ్బంది. సో ట్రాఫిక్లో టైం పడుతుంది మనకి. సో చూద్దాం. చూడండి, సన్సెట్ కాబట్టి డ్రైవింగ్ కూడా చాలా బాగుంది. నాకైతే చాలా బాగా అనిపించింది ఫీల్. చూడండి ఎలా ఉందో సన్సెట్ కూడా. ట్రాఫిక్లో డ్రైవ్ చేయాలంటే ఈజీగా. ఆల్మోస్ట్ ఇప్పటికి నేనైతే ఫుల్లీ టైర్డ్ అయిపోయినాను. ఇంకా అసలే ఫుల్లీ ట్రావెల్ బ్యాగ్ అయితే తగ్గించా కదా, నాకు కొంచెం బ్యాక్ పెయిన్ అయితే అనిపిస్తుంది. అదేంటో కరెక్ట్గా నేను వెహికల్ కొన్న తర్వాత జిఎస్టీ చేంజ్ చేసి రావడం అసలు వేరే లెవెల్. నేను కొన్నప్పుడు ఎంత పడింది అంటే N160 నాకు 1,92,000 అయితే పడింది. ఒక 2,000 రూపీస్ డిస్కౌంట్ ఏమో వచ్చింది నాకు. సో 1,90,000 అయితే పడింది వెహికల్ కంప్లీట్గా. సో వెహికల్ 1,90,000 పడ్డాక కరెక్ట్గా ఒక 2-3 మంత్స్కి ఏమో జిఎస్టీ చేంజెస్ అయితే వచ్చేసాయి. అప్పుడైతే వెహికల్ 1,64,000 వచ్చేసింది మన తెలుగు స్టేట్స్లో అయితే. కర్ణాటక స్టేట్స్లో అంత ఐడియా లేదు, కానీ తెలుగు స్టేట్స్లో అయితే 1,64,000 ఉంది. ఇప్పుడు కూడా ఆల్మోస్ట్ అంతే ఉంది, 1,64,000 వచ్చేస్తుంది. సో జిఎస్టీ చేంజెస్ వల్ల చాలా చేంజ్ అయితే వచ్చింది. నేనైతే బెంగళూరులో కొన్న వెహికల్ ఇది, కర్ణాటకలోనే కొన్నాను. మార్చ్ 2025లో కొన్నాను. సో అందుకని అప్పుడు మనకి జిఎస్టీ లేదు కాబట్టి అంత మాత్రం నేను అంత పెట్టాల్సి వచ్చింది. బట్ వర్తే, నేను ఎప్పుడు రిగ్రెట్ అవ్వలేదు ఎక్కువ పెట్టేసానని. నేనైతే ఆ డిఫరెన్స్ అంటే వర్త్ అనిపించింది. ఇన్ని ఫీచర్స్ నీకు ఆ కాస్ట్లో ఇప్పుడు 1,64,000 అంటే ఇంకా బెస్ట్. కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు N160, ఎందుకంటే దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది మనకి, అండ్ 10x10 నావిగేషను, అలాగే గేర్ ఇండికేటర్. అంటే ఇంత బడ్జెట్లో మనకి ఏ వెహికల్ రాదనమాట ఈ బడ్జెట్లో ఎన్ని ఫీచర్స్. సో అందుకని నేను N160 వర్త్ అంటాను ఆ ప్రైస్ రేంజ్లో. ఇంకా నెక్స్ట్ నేను బ్రేకింగ్ గురించి మాట్లాడితే, నాకు బ్రేకింగ్ అయితే చాలా బాగా నచ్చుతుంది N160లో. ఎంత బాగా బ్రేకింగ్ ఉంటుందంటే, చాలామంది 0 to 100 చూసుకుంటారు, కానీ 100 to 0 చూసుకోరు. 0 to 100 కన్నా 100 to 0 అనేది ఇంపార్టెంట్. అంటే వితిన్ కొన్ని సెకండ్స్లోనే మనం 0 స్పీడ్కి అయితే వచ్చేయచ్చు. సో బ్రేకింగ్ అయితే అంత బాగుంటుంది. సో దీంట్లో డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ కాబట్టి మనకి బైక్ స్కిడ్ అవ్వడం అలాంటివి ఏమి ఉండవు. సో అది ఓవరాల్గా బ్రేకింగ్ గురించి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పాను బైక్ గురించి. సో మన సబ్స్క్రైబర్స్ అయితే నైట్ లైట్ విజిబిలిటీ గురించి చెప్తున్నారు. సో లైట్ విజిబిలిటీ గురించి మాట్లాడితే వెహికల్కి చాలా బాగుంటుంది. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. హైవే రైడింగ్ కానీ సిటీ రైడింగ్ కానీ నైట్కి అయితే లైట్ చాలా బాగుంటుంది. అలాగే దీంట్లో మనకి మాన్యువల్ అడ్జస్టింగ్ ఉందన్నమాట. సో మాన్యువల్ అడ్జస్టింగ్ ద్వారా ఏంటంటే మనం మన లైట్ని ఎల్ఈడి ప్రొజెక్టర్ కదా, సో మనం కొంచెం పైకి కిందకి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో దాని మీద ఒక సపరేట్ వీడియో చేస్తాను, షార్ట్స్ అయితే చేస్తాను. సో ఎవరైతే వెహికల్ పర్చేజ్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకైతే నేను మంచి రికమెండ్ అయితే ఏం చేస్తానంటే, వెహికల్ని డైరెక్ట్ షోరూంలో తీసుకునే కన్నా ఫ్లిప్కార్ట్ నుంచి బుక్ చేసుకోండి. ఎందుకంటే మనకు ఫ్లిప్కార్ట్లో ఆఫర్ అయితే నడుస్తుంది ఇప్పుడు. ఆల్మోస్ట్ కార్డు కానీ ఏదైనా పెట్టి మనం పర్చేజ్ చేస్తే ఆల్మోస్ట్ 6,000 వరకు అయితే మనకి తగ్గుతుంది ఎక్స్ షోరూమ్ ప్రైస్ మీద. అలాగే ఇన్సూరెన్స్ ఇంకా మనం ఓన్లీ ఆర్టీఓ మాత్రమే చేసుకోవచ్చు షోరూంలో. సో మామూలుగా షోరూమ్ వాళ్ళు ఎక్స్ షోరూమ్ ప్రైస్ ఏం తగ్గించరు, బట్ మనం ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకుంటే మనకి చాలా తగ్గుతుంది. సో అదైతే నేను ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకోమని రికమెండ్ చేస్తాను. సో నేనైతే తప్పు చేశాను, అంటే కొంచెం ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకోంటే నాకు, అంటే నేను ఫ్లిప్కార్ట్లో చూశాను అప్పుడు, బట్ నాకు ఏంటంటే అప్పుడు 2024 మోడల్ చూపించే కానీ 2025 మోడల్ చూపించాలి. అందుకని నేను దానికి రికమెండ్ అంటే అది అక్కడి నుంచి తీసుకోలేదు అన్నమాట, ఫ్లిప్కార్ట్ నుంచి కొనలేదు. ఇప్పుడైతే మనకి వచ్చేసింది 2026 మోడల్స్ అయితే ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో. సో నేనైతే రికమెండ్ చేస్తాను ఫ్లిప్కార్ట్ నుంచి బై చేయమని. ఇంకా చాలామంది అలాగే మన ఫుల్ గేర్ గురించి అడుగుతున్నారు. మన రైడింగ్ గ్లౌజ్ ఏంది, మన కెమెరా సెటప్ ఏంది, అసలు మన హెల్మెట్ ఏంది మొత్తం అడిగారు.
దాని మీద రీసెంట్గా ఒక వీడియో అయితే చేశాను. ఫుల్ లాగ్ అంటే నేను ఏమేమి యూజ్ చేస్తున్నాను, కెమెరా సెట్టింగ్స్ అంటే ఒక ఫుల్ వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో కూడా నేను డిస్క్రిప్షన్ అయితే పెడతాను, చెక్ చేయండి. అలాగే మన ఛానల్లో కూడా ఉంది, చెక్ చేయండి. ఇంకా 10x10 నావిగేషన్ గురించి మాట్లాడితే దాని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. 10x10 నావిగేషన్ కొన్ని ప్లేసెస్లో ఒకసారి బాగా పనిచేస్తుంది. అంటే దీంట్లో వాడు గూగుల్ మ్యాప్స్ ఇంటిగ్రేట్ చేయకుండా వీడు సొంత మ్యాప్స్ అయితే యూజ్ చేస్తుంటాడు. అదే దాంట్లో కొన్ని లొకేషన్స్ అన్ని ఓల్డ్ లొకేషన్స్ ఉంటాయి, మనకు కావాల్సిన లొకేషన్ ఒక్కోసారి దొరకదు. ఎందుకంటే వాడు దాంట్లో అప్డేట్ చేస్తున్నాడు, వాడికి ఒక సపరేట్ మ్యాప్స్ యూజ్ చేస్తున్నాడు, వాడు సపరేట్ ఇన్స్టెడ్ ఆఫ్ గూగుల్ మ్యాప్స్ అనమాట. గూగుల్ మ్యాప్స్ అయితే మనకు అప్డేట్ ఉంటుంది, వాడు దాన్ని ఇంటిగ్రేట్ చేసుకోకుండా దీన్ని యూజ్ చేస్తున్నాడు. సో 10x10 నావిగేషన్ కొన్నిసార్లు బాగుంటుంది, కొన్నిసార్లు. సో నేను దానికైతే 8 ఇస్తాను, 10 స్టార్స్లో 8 అయితే ఇస్తాను రేటింగ్. నేను N150 గురించి అడుగుతున్నారు కొంతమంది. 2025 అంటే నేను లాస్ట్ లాంగ్ రైడ్ పెట్టినప్పుడు ఏంటంటే N150 గురించి అడిగారు. నేనేం చెప్తానంటే N150 అనేది డిస్కంటిన్యూ చేసారు. సో అదైతే మనకి మ్యానుఫ్యాక్చర్ చేయట్లేదు, ప్రొడక్షన్ లేదు ఇప్పుడు. సో N150 డిస్కంటిన్యూ చేశారు. సో దాన్ని ఎంత అవాయిడ్ చేస్తే అంత మంచిది. సో ఇంకా తెలిసిందే కదా బెంగళూరు ట్రాఫిక్ గురించి. ఆల్మోస్ట్ నేను ఇంకా 20+ కిలోమీటర్స్ అయితే ట్రావెల్ చేయాలి. సో ఈ ట్రాఫిక్లో ఫుల్ అయితే మనం ఇంకా రికార్డ్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఫస్ట్ గేర్ సెకండ్ గేర్లో వెళ్తున్నాను. సో నేను వెళ్ళేసరికి కొంచెం ఈవినింగ్ అయిపోతుంది. సో ఈరోజుకి వీడియో అంతే. సో చాలామంది మన వీడియోలు చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. టాటా.